వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసిద్ధం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలు తమ సొంత కాళ్ల మీద నిలబడినప్పుడే సంతృప్తి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి. ₹75 కోట్లతో సమ్మక్క సారలమ్మలో అభివృద్ధి పనులు చేపడతాం. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టీకరణ. శేష వాహనంపై విహరించిన కాణిపాకం వరసిద్ధి వినాయకుడు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. మద్యం మట్టి ఇసుక మాఫియాను నడిపిస్తున్న వైసీపీ సర్కార్. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, మహిళలు తమ సొంత కాళ్ల మీద నిలబడినప్పుడే తాము సంతృప్తి చెందుతానని, అప్పటి వరకు మహిళల అభ్యున్నతికి అనుక్షణం పోరాడతానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో దేవరుప్పుల, కొడగండ్ల, పాలకుర్తి మండలాలకు చెందిన ట్రైనింగ్ పూర్తయిన మహిళలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రైనర్లను పెట్టి భోజనం వసతి కల్పించి కుట్టు మిషన్ నేర్పిస్తున్నామని, త్వరలో టెక్స్టైల్స్ పార్కులో ఉద్యోగాలు కల్పనకు ఈ మహిళలు పోటీ పడే అవకాశం కూడా ఉంటుందని అన్నారు. తన కుటుంబ సభ్యులు, మిత్రులు కలిసి సహాయం అందిస్తున్న ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ కరోనా కాలం నుండి ఇప్పటి వరకు దాదాపు 20 కోట్ల రూపాయల మేరకు పలు రకాలుగా సహాయ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ పాలనను, సంక్షేమ పథకాలను, అభివృద్ధిని గడప గడపకు తీసుకొచ్చిన కేసీఆర్ ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అధికారం కోసం చిలిపి చేష్టలు చేస్తున్న ప్రతిపక్షాల అభ్యర్థనను తిప్పికొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎర్రబెల్లి దయాకర్ రావు మనవడు కార్తిక్, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ పంజా కల్పన తదితరులు పాల్గొన్నారు. ఒక లైట్ అటు తిప్పుతా అయిపోవా ఇవాళ మనం చేసిన కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక మహిళలకు ప్రతి దాంట్లో కూడా ఎక్కడన్నా చూడండి అసలు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు కనుక మనం మంచిగా ఆలోచిస్తే మాత్రం అసలు ఎవరికి ఇంత సంబంధం. అటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం ఉన్న తర్వాత ఇంత ఎందుకు పోతుందో అర్థమైతే దయచేసి మనం ఆడవాళ్ళందరం తెలంగాణ కుంభమేళాగా పిలువబడే ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతర సందర్భంగా 75 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. వనదేవతల మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ వారంలో ఆదివాసీ సాంప్రదాయాలతో నిర్వహిస్తామని తెలిపారు. గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి 15 కోట్లతో దేవాదాయ అతిథి గృహానికి శంకుస్థాపన చేశారు. 1.06 కోట్లతో శుభమండపం, 94 లక్షలతో కన్నెపల్లిలో సారలమ్మ పూజా మందిరం, 50 లక్షలతో జంపన్న వాగు వద్ద పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దసరా తర్వాత జాతర పనులు ముమ్మరం చేస్తామని తెలిపారు. మంత్రులకు గిరిజన సంప్రదాయాలతో పూజారులు ఆహ్వానం పలికారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన ఎత్తు బెల్లం సమర్పించిన అనంతరం అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాపులమర్రి లక్ష్మీనరసింహారావు, ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం మనం కూడా ఎంత సార్ ఇటు సార్ సారీ అక్కడ మేడం అరవై సారీ కొంచెం
నైట్ స్వామి ప్లీజ్ స్వామి అంత పరిచయం ఇస్తాము సార్. లోకల్ సర్పంచ్ బాబురెడ్డి ఈరోజు వివిధ పనులకు శంకుస్థాపనలు మరి ప్రారంభోత్సవ కార్యక్రమం జరుపుకొని మరి ఇక్కడ మేడారంలో మనం ఇక్కడ రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో మన మేడం సత్యవతి రాఠోడ్ గారు, గిరిజన శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు నాగచూర్తి గారు, చైర్మన్ సతీష్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇన్వైటీ గారు, కమిషనర్, ఎన్విరాన్మెంటల్. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 5వ రోజున స్వామివారు శేష వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం కాణిపాకం పరిసర గ్రామాలకు చెందిన కమ్మ వంశస్థులు ఉభయదారులుగా ఏర్పడి మేళ్ల తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పూజా సామాగ్రి, పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆలయ అధికారులకు, అర్చకులకు అందజేశారు. శతకలశాలతో శివాలయం నుండి కోలాలు, కేరళ వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగింపుగా పురవీధుల్లో ఊరేగి ఆలయంలో స్వామివారి ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకం నిర్వహించారు. స్వామివారికి అభిషేకాది పూజా కార్యక్రమాలు పూర్తి చేసి మొదట చిన్న శేష వాహనంపై స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. రాత్రి ప్రత్యేకంగా కళ్యాణోత్సవం నిర్వహించి పల్లకిపై ఉత్సవమూర్తులను తీసుకువచ్చి ప్రత్యేకంగా అలంకరించిన పెద్ద శేష వాహనంపై ఆసీనులను చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, మాజీ చైర్మన్ మణినాయుడు, మాజీ సర్పంచ్ మధుసూదన్ రావు, శేష వాహన ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని, మద్యం, మట్టి, ఇసుక మాఫియాను వైసీపీ ప్రభుత్వం నడిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అల్లూరి సాంస్కృతిక కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. 69వ సారి రక్తదానం చేసిన జర్నలిస్ట్ కృష్ణ భగవాన్
ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్, బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ కబ్జాలు, స్కామ్లు చేస్తున్నా అడిగేది ఎవరన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైసీపీ దౌర్జన్యాలతో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయని, యువత ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలు, విదేశాలకు తరలిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పిన సీఎం జగన్ మద్యం బాండ్లపై 10,77,000 కోట్లు అప్పులు చేశారని అన్నారు. నాకు అవకాశం లేదు. వేదికటువంటి పెద్దలు టైం ఉంది, టైంలో ఇప్పుడు ఎవరు కంగారు పడుతుంది. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థాగతపరమైనటువంటి అంశాలపై అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే మన రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ లేదు కదా, వీరికి ఏ విధంగా ఇది సహకారంగా ఉంటుంది అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు. ఈ ఆయుష్మాన్ భవన్ కార్డు కనుక మన దగ్గర ఉన్నట్లయితే కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, మన దేశంలో ఏ రాష్ట్రానికైనా సరే వెళ్ళి మనం ఆయుష్మాన్ భారత్ కింద వైద్య సహకారాన్ని అందుకునేటువంటి అవకాశం ఈ ఆయుష్మాన్ భారత్ కారణాలు. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడైతే మనం ఎప్పటికప్పుడు బేరీస్ వేసుకుంటామో మనం ఏ దిశగా అడుగులు వేయాలి అనేటువంటి విషయంపై మనం ఒక నిర్ధారణకి రాలేదు. ఇవాళ అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎన్నికల సందర్భంలో చాలా మంది నేతలు ఇంతకు ముందు నాకంటే మాట్లాడినటువంటి వారు చెప్పారు, ఎన్నికల కంటే ముందు ప్రజల వద్దకు వెళ్ళి ఓటు అడుగుతున్నటువంటి సందర్భంలో ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగిన పాపానికి రాష్ట్ర ప్రజలు నమ్మి ఓటు వేసిన. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో వెంకటేశు రాజగోపురం వద్ద స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం మూషిక మండపంలో వేద పండితుల ఆశీర్వాదాలు నడుమ స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాలను, శేష వస్త్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 5వ రోజు శుక్రవారం రాత్రి గరుడ వాహనంలో శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, బోర్డు సభ్యులు ఈవో ఏవి ధర్మారెడ్డి, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హరిత, టీవీఎస్ఓ నరసింహ కిషోర్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల పైచిలుకు కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అన్నారు. అనేక మంది వృత్తిలో ప్రమాదాలు బారిన పడి 2 రోజులకు ఒకరు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే నివారణ చర్యలు చేపట్టి సేఫ్టీ మోకులు, ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని కోరారు. బడ్జెట్ లో 30 కోట్లు కేటాయించి 6 నెలలు కావస్తున్నా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. బడ్జెట్ నుండి సొసైటీలకు భూమిని కొని ఇవ్వాలన్నారు. కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించి నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమిని ఇవ్వాలన్నా 560 జీవోను అమలు చేయాలని కోరారు. మీకు ఇచ్చిపోతాం, మీకు డబ్బులు ఇచ్చిపోతాం అని చెప్పి అంటున్నారు. చాలా మంది అంటున్నారు ఈ రోజులలో అట్లా సాధ్యమైద్దా, ఈ రోజులలో అట్లాంటిది ఉంటున్నారు. మరి అంత ఖర్చు పెట్టినా కూడా రావట్లేదు, మరి మీకు సాధ్యమవుతుందా అంటే చూడండి, ఈ రోజే చూడండి కల్లుగీత కార్మికులకి సాధ్యమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం నిరూపించడం జరిగింది. అందుకని ఈ యొక్క కార్యక్రమాన్ని మీడియా ద్వారా కూడా ప్రచారం చేయాలని చెప్పి అంటున్నాం. పత్రికల వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీడియాలో రావాలని చెప్పి అంటున్నాం. చాలా మంది అడుగుతున్నారు ఎవరు వస్తున్నారు గెస్ట్ అని చెప్పి అంటున్నారు. గెస్ట్ వస్తే ఫస్ట్ పేజీలో పెడతారట. గెస్ట్ కావాలి, లేకపోతే ఒక ఆయన తిట్టుకోవాలి. నువ్వు లంగా అంటే, నువ్వు బెడ్ అంటే, నువ్వు రైడు అంటే తిట్టుకుంటే ముందడి పేజీలు వేస్తాం. ఖండాలు మార్చుకుంటే, పూటకో పండుగ మార్చుకుంటే పేజీలు వేస్తారు. మేము చెప్పదలుచుకున్నాం, మేము చెట్టు పుట్ట కష్టము నష్టము భరించి ఊళ్ళ నుంచి వచ్చినాం. మాది ముందు పేజీలు వేయాలి, కష్టపడేటువంటి వాళ్ళని ముందు పేజీలు వేయాలని చెప్పి అంటున్నాం. మా నాయకులు వేయాల్సిన అవసరం లేదు అంటున్నాడు ఒక ఆయన. రమణను మాట్లాడేవాని ఫోటో తీసుకొని పోతా అని. రమణన్నది కాదు, ఇక్కడ వచ్చినటువంటి కల్లుగీత కార్మికులందరి ఫోటో ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా అంటున్నాం. ఆ విధంగా చేసినప్పుడే ప్రభుత్వం దృష్టికి పోతుంది, పరిష్కారం అయ్యేదానికోసం కృషి చేస్తామని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. మన రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు, కావాల్సిందిగా కోరుతున్నాం. సంఘం రాష్ట్ర కార్యదర్శి సోగోని సీతారాములు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా న్యాయసభలు బహిరంగ సభ సందర్భంగా నా గౌరవ బిడ్డలు కల్లుగీత వృత్తిదారులు తాడు చెట్టు నుంచి ప్రమాదం జరిగి అంగవైకల్యం చెందిన ఎలాంటి ట్రీట్మెంట్ అయినా మా హాస్పిటల్లో తెలంగాణ రాష్ట్ర నలుమూలలో ఎక్కడ సమాజంలోని ప్రతి వ్యక్తి జీవితాంతం సుఖంగా జీవించడానికి చదువు నైపుణ్య విద్యతోనే సాధ్యమవుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల శ్రీ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఉచితంగా కుట్టు నైపుణ్య శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మల అనంతరామారావు, సర్పంచ్ దిట్లమణ వజ్రం, వడ్డీ గణయ్య, ర్యాలీ శివప్రసాద్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
ఇది కట్స్ నేర్పించారా? అంతా రికార్డ్ చేయించాను మొత్తం 40 ఐటమ్స్కి ఈ కటింగ్ మళ్ళీ వచ్చేసి ఎలా చూడు హలో ఎలా చూడు ఉపయోగపడుతుంది. ఆ మార్గాన్ని రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఎంచుకున్నాం. ఎవరికో ఒకరికి ఏదో టెంపరీగా రిలీఫ్ ఇవ్వడం, అదర్వైజ్ టెంపరీగా సహాయం చేయడం కాకుండా పర్మనెంట్గా వాళ్ళ జీవనోపాధులు మెరుగుపరచడానికి, సో వాళ్ళకి చదువు కానీ లేకపోతే స్కిల్స్ కానీ అలవాటు చేసి నేర్పించి వాళ్ళకి వాళ్ళే స్వయంగా అభివృద్ధి చెందేలా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ట్రస్ట్. సో వాళ్ళ కార్యక్రమాలని గత కొంతకాలంగా అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కువ కార్యక్రమాలు విద్యకు సంబంధించినవి, అలానే హెల్త్కి సంబంధించినవి వాళ్ళు చేస్తున్నారు. సో అలానే మీ అందరు కూడా ఇందులో శిక్షణ పొందడం కూడా జరిగింది. సో మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది, అంతా వచ్చేసు అంత బాగుంది, మీరు చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా చూడడం కూడా జరిగింది. కానీ ఆ శిక్షణ యొక్క ఫలాల్ని మనం పూర్తి స్థాయిలో మనం అనుభవించాలి, ఆ ఫలాన్ని మనం చెరిష్ చేయాలి అంటే కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసేందుకు ఏలూరు జిల్లా మండవల్లిలోని గాంధీ సేవాశ్రమాన్ని అభివృద్ధి చేసి సామాజిక కార్యకలాపాలు నిర్వహించి విద్యార్థులు తల్లిదండ్రులు వీక్షించే విధంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్రావు కోరారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి జరుపుకోబోతున్న తరుణంలో మహాత్మా గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసేందుకు గాంధీ నడయాడిన మండవల్లిలోని గాంధీ సేవాశ్రమాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. సేవాశ్రమాన్ని సందర్శించి గాంధీ ఆశ్రమం అభివృద్ధి చేయాలి, పూర్వవైభవం తీసుకురావాలి, నూతన భవనం నిర్మించాలి, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్లకార్డులను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మండవెల్లి మండలం మండవెల్లి గ్రామంలో ఉన్నటువంటి గాంధీ సేవాశ్రమం చాలా దారుణంగా ఉంది. గాంధీ అనగానే మనకి మద్యపాన నిషేధం గుర్తొస్తుంది. కానీ ఈ యొక్క గాంధీ సేవాశ్రయము మందు బాబులకి నిలయంగా మారింది. చాలా అసభ్యమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి ఇక్కడ. ఏదో గాంధీ జయంతి రోజున ఈ ఆశ్రమం అభివృద్ధి చేస్తామని అధికారులు పాలకులు వాగ్దానాలు చేయడమే తప్ప ఈ యొక్క 75 సంవత్సరాల్లో ఈ వాగ్దానాలు ఏమీ నెరవేరలేదు. బిల్డింగ్ చూస్తే పడిపోయే శిథిలావస్థకి చేరిపోయింది. ఎక్కడికెక్కడ క్రాకలు చెట్లు కూడా మొలిసినాయి ఈ యొక్క భవనం మీద. అలాగే అసలు రహదారి లేదు. ఈ రహదారి మీద నడవాలంటే చాలా మోటార్ సైకిల్ రాదు, నడిచి ఆ యొక్క బహిర్భూమి ఉన్న ప్రదేశం నుంచి ఆ బురదలోంచి నడుచుకుంటూ ఈ యొక్క ఆశ్రమానికి రావాలి. ఎవరైనా ఆశ్రమాన్ని చూద్దాము అంటే ఆ అవకాశం లేదు. ఇక్కడ పరిసరాలన్నీ ఈ మందు బాటిళ్ళు, ప్లాస్టిక్ గ్లాసులు, ఇతర దాంట్లో ఉన్నాయి. అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ సీసీ కెమెరా ఉంది కానీ ఇది పనిచేసిన దాఖలాలు కనపడవు. అట్లాగే ఈ యొక్క మనం గొప్పగా చెప్పుకుంటాం గాంధీ మహాత్ముని ఆశయాలు నెరవేర్చాలని. మరి ఆశయాలు గాంధీ మహాత్ముడు మందు తాగొద్దన్నాడు, ఆయన మద్యపానానికి వ్యతిరేకం. మరి ఇక్కడే మద్యం ఇక్కడే తాగుతున్నారు విచ్చలవిడిగా. మరి దీన్ని అరికట్టాలి. ఎప్పుడు గాంధీ మహాత్ముడు తిరిగాడినటువంటి ఈ నేలని మరి డెవలప్ చేయకపోవటం, అభివృద్ధి చేయకపోవటం చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ఎండోమెంట్ బోర్డు వీళ్ళందరూ దీని మీద చర్య తీసుకోవాలి. అలాగే ఈ యొక్క గాంధీ సేవాశ్రమానికి 7 ఎకరాలు 8 ఎకరాలు భూములు ఉన్నాయి. మరి ఒక చేపల చెరువు ఉంది, దాని మీద ఇన్కమ్ వస్తుంది.
ఇతరేతర ఉన్నాయి. కొన్ని భూములు ఆక్రమణకాలకు గురైనవి. కనుక ఈ యొక్క గాంధీని మనం గాంధీ మహాత్ముని పేరు నిలబెట్టాలి. ఈ యొక్క గాంధీ సేవాశ్రయాన్ని అభివృద్ధి చేసి ఈ 10 వరంగల్ శివనగర్లోని సాయి కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ ఆధ్వర్యంలో హన్మకొండ వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారులు, ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్స్, ఆదర్శ రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మాన్నేని రవీంద్రరావు, జేడీఏ ఉషాదయ, ఏడీఏ దామోదర్, ఏవో విజ్ఞాన్ తదితరులు పాల్గొన్నారు. తలపిక్కపోతారు, బిందెలు తీసుకపోతారు, టీవీలు తీసుకపోతారు అని తాళం పెట్టి పాకెట్లో కూర్చున్నారు. రోజు అనేక విధాల కంపెనీలు కూడా కంపెనీ చేయడానికి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మార్కెట్ వాళ్ళు కానీ, ఇతరులు కానీ అందరూ కూడా ముందుగానే స్టాక్ పెట్టుకొని మా డీలర్ల ద్వారా అభివృద్ధి ప్రయత్నం చేస్తున్నాం. ఆ సంఘాల ద్వారా కూడా అభివృద్ధి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక్కడ కొంచెం ఏదో అసలు ఉన్నటువంటి లోటుపాటు, చిన్న చిన్న సమస్యలు అవన్నీ కూడా మీరు ఆ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. మరి మా లింక్ పెట్టి అవ్వడం అంటే కానీ, లేకుంటే ఇంకెవరు వచ్చి మార్కెట్లో లీడ్ చేయడం కానీ, అసలు ఒక షాప్ పెట్టాలంటే షాప్ పెట్టి కిరాయి తీసుకొని నిర్వహించడంలో ప్రముఖ పాత్ర తీసుకున్నటువంటి మన రైతు రుణ విమోచన సమితి కమిషన్ చైర్మన్ గారు, వారు సభాధ్యక్షులు, మరి వారికి ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు మరియు ధన్యవాదాలు. అదేవిధంగా మన డిసిసిబి చైర్మన్ గారు గౌరవనీయులు ముఖ్య అతిథిగా వచ్చేసి వారు మీకు అన్ని విధాలుగా ఇవాళ వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నుంచి రైతులకు అందిస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి సేవల గురించి, మరియు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి రైతు సంక్షేమ దిశగా తీసుకున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల గురించి వివరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళలు తమ సొంత కాళ్ల మీద నిలబడినప్పుడే సంతృప్తి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి. ₹75 కోట్లతో సమ్మక్క సారలమ్మలో అభివృద్ధి పనులు చేపడతాం, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టీకరణ. శేష వాహనంపై విహరించిన కాణిపాకం వరసిద్ధి వినాయకుడు, పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. మద్యం మట్టి ఇసుక మాఫియాను నడిపిస్తున్న వైసీపీ సర్కార్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ధ్వజం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.